శ్రీకాకుళ మేత్రాసనం సేవా స్టూడియో వార్తావాహినికి స్వాగతం సుస్వాగతం. నేను మీ జసింత. కేథడ్రల్ విచారణ. ముందుగా ముఖ్యాంశాలు. ఏప్రిల్ 10వ తారీఖున జనరల్ ఆడియన్స్లో దృఢత్వము అనేది క్రైస్తవులకు శోధనలు జయించు బలమైన ఆయుధము అన్న పోప్ ఫ్రాన్సిస్ గారు. ఏప్రిల్ 9వ తారీఖున ఘనముగా జరిగిన నూతన ఖమ్మం పీఠాధిపతులు బిషప్ సగినాల ప్రకాష్ గారి పీఠాధిపతి అభిషేక మహోత్సవం పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. ఏప్రిల్ 10వ తారీఖున ఖమ్మమునందు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన టీసీబీసీ యూత్ సెక్రటరీ మీటింగ్ పాల్గొన్న ఖమ్మం పీఠాధిపతులు బిషప్ సగినాల ప్రకాష్ గారు తిరుసభలో యువత బాధ్యత అనే అంశంపై బోధించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. ఏప్రిల్ 12వ తారీఖున హైదరాబాద్లోని రామంతపూర్ నందు మహాఘనత వహించిన కార్డినల్ ఆంతోని పూల గారి ఆధ్వర్యంలో ఘనముగా జరిగిన ఏపీఎస్ఎస్సి జనరల్ బాడీ మీటింగ్ పాల్గొన్న శ్రీకాకుళం మేత్రాసనం సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జైపాల్ గారు. ఏప్రిల్ 13వ తారీఖున ఫాదర్ మహేంద్ర గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం మేత్రాసన పాలవలస విచారణ లూర్దుమాత పుణ్యక్షేత్రంలో భక్తియుతంగా జరిగిన దివ్య సప్రసాద ఆరాధన మరియు వాక్య పరిచర్య బోధన కార్యక్రమాలు. పేద విద్యార్థులే లక్ష్యముగా ఉన్నత విద్యను అతి తక్కువ ఫీజులతో అందించే శ్రీకాకుళం మేత్రాసనం ఆర్సిఎం విద్యా సంస్థలు 2024-2025 సంవత్సరము గాను అడ్మిషన్స్ కొరకు సంసిద్ధమయ్యాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని బిషప్ గారి ద్వారా ప్రకటన విడుదల చేసిన శ్రీకాకుళం మేత్రాసనం. చూస్తూనే ఉండండి మీ సేవా స్టూడియో. బృహత్తర కార్యానికి సహకరిద్దాం. మహోన్నత కార్యమునకై చేతులు కలుపుదాం. స్వార్థను వ్యాప్తి చేసి దేవుని దీవెనలు అందించడానికి ఒక అడుగు ముందుకు వేద్దాం. మన శ్రీకాకుళం మేత్రాసనములో ఉన్న పుణ్యక్షేత్రం మరియగిరిని ఉన్నతముగా అభివృద్ధి పరుద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం పాలక పునీతురాలు క్రైస్తవుల సహాయమాత మరియగిరి పుణ్యక్షేత్రం అభివృద్ధి కార్యక్రమాల కొరకు మీ వంతు సహాయ సహకారాలు అందించగలరని మనవి చేయుచున్నాము. మీ యొక్క సహాయ సహకారాలు పైన వివరించిన బ్యాంక్ అకౌంటుకు నేరుగా పంపించగలరు లేదా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ యొక్క ధన సహాయాన్ని అందించగలరు. క్రైస్తవుల సహాయమాత మధ్యస్థము ద్వారా మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు హేరాళముగా దీవించాలని. వెల్కమ్ బ్యాక్. ఏప్రిల్ 10వ తారీఖున జనరల్ ఆడియన్స్ లో పోప్ ఫ్రాన్సిస్ గారు క్రైస్తవ ప్రధాన విలువలతో మూడవది అయిన దృఢత్వం అనే అంశంపై చర్చించారు. దృఢత్వం క్రైస్తవులకు శోధనలు జయించు బలమైన ఆయుధము అన్నారు. జ్ఞానస్థానము ద్వారా పవిత్రాత్మ వరము వలన దృఢత్వమును మనము పొందుకుంటాం అని పోప్ ఫ్రాన్సిస్ గారు బోధ చేశారు. Les élèves de l'institution Jeanne Paroisse de Dinove, pour ceux qui le voudraient.
und unverzagt. Tende coragem. Animo appassionato, come quando dice sono venuto a gettare fuoco sulla terra e quanto vorrei che fosse già acceso. La fortezza allora ci fa Nous chanterons le Notre Père en latin. Fully on new life in Christ. Jens, singen wir gemeinsam das Vater. En la catequesis de hoy reflexionamos sobre la virtud بها جميع أحبائكم. udzieli apostolskiego błogosławieństwa. ఏప్రిల్ 9వ తారీఖున ఘనముగా జరిగిన నూతన ఖమ్మం పీఠాధిపతులు బిషప్ సగినాల ప్రకాష్ గారి పీఠాధిపతి అభిషేక మహోత్సవం బిషప్ రాయరాల విజయకుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. బిషప్ సగినాల ప్రకాష్ గారికి బిషప్ గారు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పదుల సంఖ్యలో పీఠాధిపతులు, వందల సంఖ్యలో గురువులు, కన్యశ్రీలు, వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఆశీర్వాదకరమైన మహోత్సవము నాశనము చేయుటకు నియమింపబడెను అని పలికెను. డిలెక్టో ఫీలియో ప్రకాష్ ప్రదానం చేయబడుతుంది. ఆయన చేపట్టిన సేవలో మంచి కాపరిగా వర్ణిస్తూ పీఠాధిపతులను అభినందించి జనరల్స్ వారు కూడా వచ్చి నూతన పీఠాధిపతిని అభినందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. నియామకాన్ని సరిచేసేందుకు వాళ్ళకి తోడ్పడేదా. ఏప్రిల్ 10వ తారీఖున ఖమ్మం నందు బిషప్ రాయరాల విజయకుమార్ గారి ఆధ్వర్యంలో ఘనముగా జరిగిన టీసీబీసీ యూత్ సెక్రటరీ మీటింగ్ పాల్గొని యువత బాధ్యత అనే అంశంపై మాట్లాడిన ఖమ్మం పీఠాధిపతులు బిషప్ సగినాల ప్రకాష్ గారు, తిరుసభలో యువత బాధ్యత అనే అంశంపై బోధించిన బిషప్ రాయరాల విజయకుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీసీబీసీ యూత్ సెక్రటరీ ఫాదర్ సగిలి ప్రవీణ్ గారు మరియు ఫాదర్ స్లీవరాజ్ ఎస్టీబీ శ్రీకాకుళం మేత్రాసనములోని మరియగిరి పుణ్యక్షేత్రములో మెగా యూత్ మీటింగ్ నిర్వహణపై కీలక నిర్ణయం. ఏప్రిల్ 12వ తారీఖున హైదరాబాద్లోని రామంతపూర్ నందు ఏపీపీఎస్సీ జనరల్ బాడీ మీటింగ్ ఘనంగా జరిగింది. మహాఘనత వహించిన కార్డినల్ అంతోని పోల్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పలు మేత్రాసనులకు చెందిన సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం మేత్రాసనం తరపున సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జైపాల్ గారు ఈ మీటింగ్కి హాజరయ్యారు. పలు సేవా మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి చర్చించినట్లు తెలిపారు. ఏప్రిల్ 13వ తారీఖున ఫాదర్ మహేంద్ర గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం మేత్రాసనములోని పాలవలస విచారణ లూర్దుమాత పుణ్యక్షేత్రములో 2వ శనివారం సందర్భంగా భక్తియుతంగా జరిగిన దివ్య సప్రసాద ఆరాధన మరియు వాక్య పరిచర్య బోధనా కార్యక్రమాలు. ఫాదర్ జాన్ పీటర్ గారు పాల్గొని ప్రార్థనా కార్యక్రమం నడిపించగా వందలాదిగా విశ్వాసులు పాల్గొన్నారు. దేవుని దీవెనలు పొందుకున్నారు. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనముగా ముగిసింది.
ప్రతి 2వ శనివారం ఈ పుణ్యక్షేత్రంలో ప్రార్థనలు జరుగుతాయని విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ మహేంద్ర గారు తెలియజేశారు. నామం చేయాలి, మనం ఏం చేయాలి? స్మరించాలి. ఆయన మర్చిపోవడం. అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందించే శ్రీకాకుళం మేత్రాసనం ఆర్సీఎం విద్యా సంస్థలు 2024-2025 సంవత్సరం గాను అడ్మిషన్స్ కొరకు సంసిద్ధమయ్యాయి. పేద విద్యార్థుల లక్ష్యముగా ఉన్నత విద్యను అందించే వేరే విద్యా సంస్థల కన్నా అతి తక్కువ ఫీజులతో ఈ విద్యా సంస్థలు నడపబడటం అనే విషయం మనకి తెలిసినదే. హాస్టల్ వసతి కలిగి శ్రీకాకుళం టౌన్లోనే మొదటగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆమోదాన్ని పొందిన సెయింట్ జాన్ సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్, 100% ఫలితాలు రాబడుతున్నటువంటి శ్రీకాకుళం లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్, పార్వతీపురం సెయింట్ పీటర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, హాస్టల్ వసతి కలిగిన వీరఘట్టం సెయింట్ జేవియర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, హాస్టల్ వసతి కలిగిన వంగర్ దానియేల రొమేనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, పాలకొండ లూర్దుమాత ఇంగ్లీష్ మీడియం స్కూల్, టెక్కలిపట్నం సెయింట్ ఆంతోని ఇంగ్లీష్ మీడియం పాఠశాల, హాస్టల్ వసతి కలిగిన చీపురుపల్లి మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్, కొత్తూరు హోలీ క్రాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, హాస్టల్ వసతి కలిగిన సెయింట్ జాన్స్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని, ఆసక్తి కలిగిన వారు ఈ మంచి అవకాశమును వినియోగించుకోవాలని శ్రీకాకుళం మేత్రాసనం ప్రకటన విడుదల చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేవా స్టూడియో. మళ్ళీ వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్.